వందనాలండి. ఈరోజు కొత్త నెల జూలైకి వచ్చేసినాము. సగం సంవత్సరం అయిపోయింది. దయచేసి రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. మనం సిద్ధపడాలనే విషయం గుర్తు చేసుకోండి. ఈరోజు చెడ్డ మాదిరిగా ఉన్న ఆహాజు రాజును గురించి జ్ఞాపకం చేసుకుందాం. రెండవ దినవృత్తాంతంలో 28, 22, 23. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికంగా అతిక్రమములు జరిగించెను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి గనుక వాటి సహాయం నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇజ్రాయేలీలకును నష్టం నాకే హేతువులాయను. మన పితరులు మనల్ని తప్పనిసరిగా ప్రభావితం చేస్తారు. కానీ దానివల్ల మన జీవితంలోని నిర్ణయాలు చాలా మట్టుకు ఆధారపడి ఉండవు. ఆహాజు రాజు ఈ సత్యాన్ని 2 విధాలుగా చూపించాడు. తన తండ్రి అయిన యోతాము, తాత అయిన ఉజ్జియాలు చూపిన మంచి మాదిరి నుండి అతను తొలగిపోయాడు. అయితే అతని చెడ్డ మాదిరి అతని కుమారుడైన హిజ్కియాపై పడలేదు కాబట్టి అతను గొప్ప దైవభీతి గల రాజుగా ఉన్నాడు. ఆహాజు రాజు జీవితంలోని పరిస్థితులు 2 రకాలుగా చెప్పచ్చు. చెడు, ఇంకా రెట్టింపు చెడు. ఇందులో మంచి అస్సలు లేదు. ఇజ్రాయేలు, రారాము దేశాల ద్వారా అవమానకరమైన ఓటమి యూదా రాజ్యంపై వచ్చినప్పుడు దేవుణ్ణి శరణు కోరే అవకాశం ఉన్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి అష్షూరు వైపు సహాయం కొరకు చూశాడు. ఇటువంటి ధైర్యం లేని రాజు ఉన్నందువల్ల యూదా దేశము బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, అష్షూరు రాజుల కిందికి. ఒకప్పుడు యూదా దేశము దైవభీతి గల దేశంగా ఉండేది అని చెప్పుకునే ప్రతి రుజువు నాశనమైపోయి భూస్థాపితమైంది. భయంకరమైన విషయం ఏమంటే ఆహాజు విగ్రహారాధనను వాళ్ళ దేశానికి దిగుమతి చేసుకున్నాడు. తమ దేశాన్ని, తనను ఈ విధ్వంసక పరిస్థితి నుండి ఆ దేవతలే రక్షిస్తారనే నమ్మకంతో తన సొంత బిడ్డల్నే ఆ దేవతలకు బలిగా ఇచ్చాడు. దేవుని దృష్టిలోనూ ఆయన మోషే ద్వారా ఇజ్రాయెల్కి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారము ఇది చాలా హేయమైన చర్య. దీనివల్ల దేవుని ఉగ్రత వారిపైకి వచ్చి శత్రువుల చేతిలో అపజయం పాలగుటకు దేవుడు అనుమతించాడు. మన అనుదిన జీవితాల్లో అనేక సందర్భాలలో మనం కూడా ఆహాజు చేసినటువంటి పాపం చేస్తూ ఉన్నాం. శ్రమలు, కష్టాలు అధికంగా మనపైకి వచ్చినప్పుడు దేవునికి దూరమైపోతూ ఉంటాం. మంచి మాదిరిగా ఉన్న వారి నుండి పాఠాలు నేర్చుకోవడం మానేస్తూ ఉంటాం. మనకు తెలిసి చేసిన పాపాలు ఒప్పుకొని దేవుని సహాయం కోరకుండా ఆహాజులాగా దేవుడుగాక ఇక ఏ విధమైన సహాయం ఎక్కడి నుండో వస్తుందోనని వెతుకుతూ ఉంటాం. ఉదాహరణకు మన సొంత సామర్థ్యము, సంపద లేక ప్రమాదకరమైన అలవాట్లపై ఆధారపడతాం. పరిణామాలు మనల్ని ఇంకా శ్రమల ఊబిలోకి దించుతాయి. శ్రమలు, పొరపాట్లు మన విశ్వాసాన్ని కదిలింపజేస్తాయి, లేకపోతే మన ఆత్మీయతను కదిలించి ఆత్మీయ పరిణితి వైపు నడిపిస్తాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మనం తగ్గింపు స్వభావంతో దేవుని సహాయం కోరితే దాని ఫలితాలు ప్రోత్సాహకరంగాను లాభకరంగాను ఉంటాయి. మనలను దేవునికి దూరం చేయాలి అనే ఉద్దేశంతో వచ్చే శ్రమలు దిశ మార్చుకొని మనల్ని దేవుని వైపు తిరిగేలా చేసుకోవాలి. మనము ఆహాజు నుంచి ఏ పాఠాలు నేర్చుకోవాలో చూద్దాం. అతను చెడ్డవాడైనా మనం ఏం పాఠాలు నేర్చుకుంటామని అనుకోవద్దండి. ఆ చెడు మనలో రాకుండా ఉండడము ప్రయత్నం చేయడమే మనం చేసే గొప్ప పాఠం. మొదటిది, దేవునిపై విశ్వాసం కోల్పోవటకు శ్రమలు, భయము సాకు పెట్టుకోకూడదు. రెండవది, కొందరు వ్యక్తులు, వనరులపై సహాయం కొరకు ఆధారపడితే అవి మన జీవితాలను స్వాధీనపరచుకొని బానిసలుగా చేస్తాయి. మన జీవితంలో తప్పు నిర్ణయాలు తీసుకోవడంలో మంచి మాదిరిగా ఉన్నవారు ఎలాంటి ప్రభావం చూపించలేరు. అందుకే దేవునిపై మాత్రమే మనం ఆధారపడాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడా యేసునాయనా, ఆహాజులాగా చెడ్డ మాదిరిగా కాకుండా మంచి మాదిరిగా మేము ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.